హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. మహిళలు అనగానే మనకి చాలా మంది గుర్తుకొస్తారు. అమ్మ ఆకలి చూస్తుందని ఏవైతే మాటలు ఉంటాయో ఈ మాటలు నిదర్శనంగా మారిపోతా ఉంది. మహిళా మండలి పరిషత్ మహిళా శక్తి మండలి వాళ్ళైతే నిదర్శనంగా మారిపోతా ఉన్నారు. వాళ్ళు చాలా అన్నదానాలు చేస్తూ చాలా కుకట్పల్లి వాతావరణంలో కూడా ఈ ఏరియాలో దాదాపుగా చాలా మందికి అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ కాబట్టి వాళ్ళని ఒకసారి మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏ ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారనే కోణాల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే, శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా స్త్రీ శక్తి సంఘం నుంచి ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అమ్మ మీరు ప్రతిరోజు అన్నదానం చేస్తారు. ఇక్కడ ఇంతమందికి కూడా అమ్మ కడుపును చూస్తుంది, ఆకలి చూస్తుంది అని ఏవైతే మాటలు ఉంటాయో వాటి నిదర్శనంగా మీరు మారుతా ఉన్నారు. అసలు ఎందుకు మీరు ఇలా డైలీ అన్నదానం చేయాలని అనుకున్నారు? ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? అంటే చిన్న 20 సంవత్సరాల కిందట తిండికి లేక నేను బాధపడి ఉన్నాను. ఆ బాధ ఇంకొక బిడ్డ పడకూడదని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. 15 సంవత్సరాలు అవుతుంది ఈ స్త్రీ శక్తి సంఘాన్ని స్థాపించి. నాతో 10 మంది అడిగేశారు. ఈరోజు 2000 మంది పైగా ఉంది మా సంఘం. ఏ బిడ్డ అయితే ఆకలితో ఉందో ఆ బిడ్డకు ఆకలి తీర్చడం, ఏ వ్యక్తులు అయితే ఇబ్బంది పడుతున్నారో వారి ఇబ్బందిలో నుంచి మేము గద్దనయ్యడం, ఆర్థికంగా కూడా మేము పైసా కూడబెట్టి అది కుటుంబ సమస్యలు కానీ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ ఇంట ఏదైనా లేకపోయినా కూడా ప్రతి ఒక్కటి కూడా మేము సపోర్ట్ చేయడం, మా సంఘాన్ని అభివృద్ధి చెందించుకుంటూ ఏ దాతలని మేము సందాలు అడగలేదు, ఎవరు కూడా మాకు డొనేషన్ చేయలేదు, ఎవరిని కూడా ఒక రూపాయి అడగలేదు. మా సంఘస్థులు మా దాంట్లో కూలి పని చేసుకునే వ్యక్తులు ఉన్నారు, ఇండల పని చేసుకునే వ్యక్తులు ఉన్నారు, నెలసరి పని చేసే వ్యక్తులు ఉన్నారు. ప్రతి నెల కుటుంబంతో సహా 500 1000 రూపాయల తగినంత తీసుకొని ఒక చాట పెట్టి అది ఎవరికైతే సమస్య తీరుతుందో వాళ్ళకి మేము తీర్చడం జరుగుతుంది. అంటే ఎందుకు మీరు స్థాపించారు? అంటే శ్రీశక్తి మహిళా మండలి అనేది ఏ దృష్టితోనే మీరు స్టార్ట్ చేశారు? ఒక మంచి దృష్టితోనే స్టార్ట్ చేశాము. మనిషి మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఆడ గ్యారెంటీ ఇస్తున్నాడు, మనిషికి గ్యారెంటీ ఇస్తున్నాడా చెప్పండి? అందుకని చెప్పేసి నేను ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనడం జరిగింది. అది పగిలిపోయినా గ్యారెంటీ ఉందని చెప్పి వాపస్ తీసుకున్నాడు. ఒక మనిషి చనిపోతే మళ్ళీ రివర్స్ ఎందుకు తెస్తలేడు అనే డౌట్ వచ్చింది నాకు. అదే ఒక వస్తువు కొంటే గ్యారెంటీ వస్తుంది కదా, మనిషికి గ్యారెంటీ లేదు. ఇది ఏంటి దీనికి పరిష్కారం అంటే బ్రతికున్నప్పుడే మన కళ్ళ ముందు ఎవరైనా ఇబ్బందులు ఉంటే సహాయం చేయాలి. మనం చనిపోయినాక సహాయం చేసేది వేస్ట్. వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం తీసుకోం. ఉన్నప్పుడే ప్రాణంతో ఉన్నప్పుడే ఒక మనిషిని ఆదుకో. మా హస్బెండ్ ఒక మాట చెప్పాడు, నేను పెళ్లి చేసుకొని వచ్చినాక, నన్ను పెళ్లి చేసుకొని తెచ్చుకున్నాక మన పుట్టుక 10 మందికే తెలుసు, మన మరణం కొన్ని వందల మందికి తెలియాలి. అలాంటి జీవితాన్ని జీవించన్నాడు. అది మైండ్ని పెట్టుకొని జీవించడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జీవిస్తున్నాము. నాతో పాటు నాలాగా స్త్రీ శక్తి అంటే ఈ మధ్యకాలంలో నేను స్త్రీలని అంటే కొంతమందిని మాత్రమే అందరిని అంటలేను, 100లో 50% ఇలా పడిపోయి ఉన్నారు. మీకు అర్థమవుతుందా? స్త్రీ అంటే ఏంటి? ఆది పరాశక్తి, ఎంతో శక్తివంతమైంది. ఈరోజు ప్రపంచాన్ని ఉద్ధరించింది కూడా స్త్రీ. ఇలా పడిపోయి ఉన్నది ఎందుకు? ఎక్కడ రాంగ్ జరుగుతుంది, ఆ రాంగ్ కనుక్కొని స్త్రీని నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం. ఒకటి అంటే మీరు ఏదైతే మహిళల గురించి మాట్లాడుతున్నారో ఒక మహిళకి శత్రువుగా మారుతున్న తరుణం. ఎందుకంటే ఒక అత్తని ఓర్వని కోడలు తయారవుతుంది, కోడల్ని ఓర్వని అత్త తయారవుతుంది. వృద్ధాశ్రమంకి పోలేదని ఒక అత్తని నీచంగా కొట్టిన కోడలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మహిళే ఒక శక్తి అంటే ఇలా మారుతా ఉన్నారంటే ఏం చెప్తారు? ఇది చాలా స్వార్థకరమైన జీవితం. దీంట్లో ఆలోచించాల్సింది ఒకటే ఉంది స్త్రీ. ఈరోజు ఒక బిడ్డకు తల్లి కావచ్చు, ఒక ఇంటికి కోడలు కావచ్చు, ఒక ఇంటికి అత్త కావచ్చు, ఒక అమ్మకి అత్త కావచ్చు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది స్త్రీ. నేను కూడా అత్తను అవుతాను, నాకు కూడా కోడలు వస్తుంది, నా పరిస్థితి ఏందని ఆలోచించుకొని తన అత్తని ప్రేమతో చూసుకుంటే ఆ ఇంటి సక్రమంగా నడిచిపోతుంది. ఈ మధ్య ఆడవాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. భర్త బయటికి వెళ్ళి వచ్చినాక వీళ్ళు ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్తున్నారు తప్ప భర్తను పట్టించుకోవడం లేదు. ఆ భర్త ఏం చేస్తున్నాడు, అదే నా బాధగానే ఇలా పోతుందని చెప్పేసి ఆ భర్త కూడా బయట తిరగడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. మా ఆలోచన ఏంటంటే ఇంటి యజమానుడు రాంగుగా ఉంటే ఆ భర్తను సరైన దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత భార్యకు ఉంది. ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము మా దాంట్లో మా స్త్రీశక్తి సంఘంలో కూడా దాదాపు 500 మంది పైగా స్త్రీలు వాళ్ళు కష్టపడుతూ తన భర్త పని చేయకపోయినా కూడా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని చేసుకుంటూ ఎంతో ఇదిగా ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, నా భర్త పని చేయడం లేదు, నా భర్త తిరుగుతున్నాడు, నా భర్త అది ఇది అనే కంటే నువ్వేంటి,
నేను స్త్రీని అడుగుతున్నా, నేను కూడా స్త్రీని అడుగుతున్నా, నువ్వేం చేయగలుగుతున్నావు నాకు అది చెప్పు. స్త్రీ నీ బాధ్యత ఏంటి? నీ భర్త వేస్ట్ పేదవు అనుకుంటా నువ్వెందుకు వేస్ట్ పేద అవుతావు? అవునా కదా? నీ కుటుంబాన్ని, నీ బాధ్యతను, నీ భర్తని, నీ పిల్లలను సక్రమంగా చూసుకునే బాధ్యత ఒక ఆడదానికి ఉంది. అంటే మీరు చేసేది మంచి పని. అసలు ఇది చూసిన తర్వాత కూడా హ్యాపీగా అనిపిస్తా ఉంది. కానీ ఈ క్వశ్చన్ అడగచ్చో అడగద్దో కూడా కొంత ఆందోళన ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి వాళ్ళ ప్రియుడు మోజులో పడి ముగ్గురిని పిల్లల్ని చంపేసిన దుస్థితి కనబడతా ఉంది ఆ అమీర్పేట్ కాడ. ఇలా నేను దీనికోసం మా యూట్యూబ్ ఛానల్ కూడా చేసిన. నేను కొట్టుకొని చస్తున్నాను లేడీస్. ఇది చాలా తప్పు. ఒక పురుషుడికి జన్మం ఇచ్చేది లేడీస్. అవునా? ఏముంటుంది, నీ భర్త అయినా అదే, పిల్లుడైనా అదే. నీ కడుపున పుట్టిన పిల్లల్ని చంపుకునే స్థితికి నువ్వు వచ్చినావంటే నువ్వు మనిషివే కాదు. అదంటే నేనేమంటున్నానంటే, లేడీస్కి ఒక న్యాయము, జెంట్స్కి ఒక న్యాయం ఉండకూడదు. బాగా గమనించండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే 10 మంది పోయి వీడు దుర్మార్గుడు, వీడు వేస్ట్ పేదో, వీడిని చంపండి, కొట్టండి అని అడుగుతుంటారు కదా. ఇప్పుడు ఒక జెంట్స్కి అన్యాయం జరిగితే ఒక ఆడపిల్ల తన కడుపున పుట్టిన బిడ్డలకి అన్యాయం చేస్తుంటే ఈ మనిషి పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదు? అవునా కదా? ఇది ఎప్పటికైనా కూడా ఆడి మనిషి ఒకటే గమనించాలి. భూదేవత కంటే ఓపిక ఆడి మనిషికి ఉంటేనే తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది. 5 నిమిషాల సుఖం కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటే అది బ్రతికి కూడా వేస్ట్ అన్నదే మేము అనేది. ఇంకొక విషయం మీకు ఇంకోటి కూడా చెప్తాను. మిలిటరీలో పని చేసి వచ్చి ఒక అతని తన భార్యను ముక్కలుగా చంపినాడని చెప్పి చూపిస్తున్నా తప్ప, ఒక అమ్మాయి పిల్లుడు మోజున పడి తన భర్తను ముక్కలుగా చంపిందని చెప్పి న్యూస్ ఎక్కడన్నా వస్తుందా? ఎందుకు నేను అడుగుతున్నా, ఎందుకు? ఇది ఏంటంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, ఇది నేను లేడీస్ అని చెప్పను, జెంట్స్ అని చెప్పను, కానీ ఓపిక ఏ ఆడి మనిషికి అయితే ఉంటుందో తన కుటుంబం బాగుంటుంది. ఆడి మనిషి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇంత ప్రపంచానికి మొత్తం మూలకారమైన ఒక స్త్రీ అంటే అమ్మ కంటే గొప్పతనం ఉండాలి. అవునా? మొగోడు 10 సార్లు తప్పు చేసి వచ్చినాడంటే వాడిని సక్రమంగా పెట్టుకొని నీ వైపు పెట్టుకో, నీ కుటుంబాన్ని చూసుకో. కానీ మీరు ఇడిపోవాలనుకుంటే తల్లిదండ్రులు కాకతోదికి ఇడిపోండి. తల్లిదండ్రులు అయినాక బిడ్డలను అనాథం చేసి మాత్రం విడిపోకండి. అది చాలా పాపం. ఒకటి శ్రీ శక్తి మండలి అంటే మీ పేరులోనే శక్తి కనిపిస్తుంది, శ్రీ కనిపిస్తూ ఉంది, మాతృమూత తత్వం కనిపిస్తూ ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, స్త్రీ అంటే ఎంతో గొప్పది. ఈరోజు అమ్మవారికి మనం పూజ చేస్తున్నామంటే ఒక శక్తి అనేది మనకి ఎక్కడ నిలబడి మన బరువులన్నీ మోసేది కూడా భూదేవతనే. అవునా కదా? ఇంత గొప్ప విధానంతో పుట్టిన మేము, మా లేడీస్ అంటే నేను ఒక్కదంటే మా లేడీస్ మా వైపు పెట్టుకుంటున్నాము. ఏది మాట్లాడినా తప్పే అంటది కాబట్టి మా లేడీస్ ఎప్పుడైతే క్రమశిక్షణమైన ఒక సంసారం కానీ, తన కుటుంబం కానీ, తన బాధ్యత కానీ చేసుకుంటూ పోతే ఎప్పుడు కూడా రాంగ్ జరగదు.